అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు ఒక కథతో మీ ముందుకు వచ్చాను. అరణ్యంలో కుందేలు ఒకటి ఆహారం కోసం తిరుగుతూ ఒక చోట కాళ్ళు జారి చిన్న నీటి గుంటలో పడిపోయింది. ఆ గుంటలోని నీరు అది మునిపోయేంత లోతుగా లేదు. కుందేలు నీటి గుంట నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేసింది, కానీ అక్కడి నుంచి పైకి రాలేకపోయింది. ఇంకా నా చావు ఈ నీటి గుంటలోనే అనుకుంటూ కుందేలు విచారపడుతున్న సమయంలో అటుగా వచ్చిన 2 కుందేళ్ళు ఒక కోతి దాన్ని బయటికి లాగేందుకు ప్రయత్నించింది. కానీ అది వాళ్ళెంత సహాయం చేసేందుకు శ్రమించినా గుంట నుంచి పైరాలేక, మీ ప్రయత్నం అంతా వదా, ఇంకా మీ దాన్ని మీరు పోండి అంది విసుక్కుంటూ. కుందేళ్ళు కోతి దాని దుస్థితికి విచారపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి నక్క ఒకటి అరుస్తూ కుందేలున్న నీటి గుంటానికి ప్రాంతానికి రాసాగింది. నక్క అరుపు వింటూనే కుందేలు ప్రాణభయంతో కనిపించబోతూ ఒక ఎగురున నీటి గుంట నుండి బయటకు దూకి పారిపోయింది. కుందేలు అలా కొంత దూరం పోయాక అంతకుముందు దానికి సాయం చేయడానికి వచ్చిన కుందేళ్ళు ఎదురుపడి దానికి ఎక్కలేని ఆశ్చర్యంతో, మేమంతా సాయపడినా గుంట నుంచి బయటికి రాలేకపోయావి, నీకే నువ్వు ఎలా బయటికి రాగలవు అని అడిగాయి. అందుకు కుందేలు నక్కబావ పాడుతూ, నేను ఉన్న చోటికి రావటం గమనించాను అంతే, ఆ ఉత్సాహంతో ఒక ఎగున్న గుంట నుంచి బయటపడినానంది. ఆ మాట విని కుందేళ్ళు నవ్వుకున్నాయి. ఓకేనండి పిల్లలు, మీకు ఈ కథను మీకు నచ్చిందా? ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఈ కథ మీ పిల్లలకు కూడా చెప్పండి, సంతోషిస్తారు. ఈ కథ ఇంక వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరలా మరొక కథతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.